హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఇంకా ఇప్పుడు చూపించే వీడియో వచ్చి మనకైతే ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్. సో మనకి ప్రసాదాలు అయితే మేము ఎక్కువ చేస్తాం కదండి. ఆ ప్రసాదాలు మరింత టేస్టీగా ఉండాలంటే మనం ఇంట్లోనే కమ్మటిని అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా నెయ్యి చేసే ప్రాసెస్లోకి వెళ్తే మేమైతే మాకు ఇక్కడ దగ్గరలో ఆవులు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళి పాలైతే తెచ్చుకుంటామండి, 1 లీటర్ అయితేను. ఇంకా ఆ పాలని నేనైతే సిమ్లో పెట్టి బాగా వేడి చేసుకుంటా అండి. వేడి చేసిన పాలని తరువాత తోడు పెట్టి పెరుగు అయిన తర్వాత అయితే మీగడ తీస్తే నెయ్యి చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే అలానే చేస్తాను. ఇదే ప్రాసెస్సే ప్యాకెట్ పాలు పుల్ మీగడ తెచ్చుకున్న ఇలా మీగడే వస్తుందండి. సో ఇలా నేను బాక్స్లోకి అయితే అంతా స్టోర్ చేసుకుంటా అండి. నాకు 10 డేస్కి ఒకసారి ఈ బాక్స్ అయితే నిండుతుంది. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. సో ఇంకా 10 డేస్కి ఒకసారి ఇలా మీగడని మిక్సీకి అయితే వేసుకోవాలండి. మిక్సీకి వేసేటప్పుడు కొన్ని మాత్రమే వాటర్ వేయాలండి, మరీ ఎక్కువ వేయకూడదు. అలా అని వాటర్ వేయకుండా కూడా ఆడించుకోకూడదు. మనకైతే బ్లెండర్లు అయితే ఉంటాయి, కానీ దానికంటే మనం ఇలా మిక్సీకి వేసుకుంటే త్వరగా అయితే వెన్న అయితే వస్తుంది. చూడండి, ఫస్ట్ అయితే ఒక 2 మినిట్స్ అయినాక ఇలా ఉంటుంది. దీన్ని ఇంకా మనకి వెన్న రాలేదని అర్థము. సో తరువాత ఇంకా కొంతసేపు తిప్పిన తర్వాత చూడండి వెన్న అయితే ఎంత బాగా అయితే వచ్చిందో. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, బ్లెండర్ కంటే ఇలా మిక్సీ వేసుకోవడం. సో నాకు వెన్న అయితే ఒకే ఉంటలో ఎంత బాగా వచ్చేసిందో చూడండి. సో ఇలా అయితే వెన్న వచ్చిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనం వాటర్లో వేసేసి కొంచెం కడిగేసుకోవాలండి. ఎందుకంటే అక్కడక్కడ మజ్జిగ ఉంటాయి కాబట్టి. తరువాత ఇంకా ఒక పాత్ర తీసేసుకొని ఇంకా దాంట్లో అయితే మనము నెయ్యి అయితే కరగబెట్టుకోవాలండి. ఇప్పుడైతే నెయ్యి అయితే కరుగుతుంది. అలాగే ఇలాంటి టైంలో అయితే మనం నెయ్యి ఖచ్చితంగా కాగినట్లు కాదండి, ఈ వైట్ ఉండేదంతా కొంచెం బ్లాక్ అయిపోవాలి. అప్పుడే మనకి నెయ్యి అయితే మంచి సువాసన, అలాగే బాగా కాగింటుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మనం ఇలా పాడవకుండా ఉండడానికి తమలపాకు కూడా వేయచ్చండి, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం ఈ నెయ్యిలోకి బెల్లపు ఉంట వేసుకున్నా కూడా ఇంకా నెయ్యి అనేది అయితే పాడవదండి. అంతే అండి, ఎంతో ఈజీగా కమ్మటి నెయ్యి పూసగా ఉండే స్వచ్ఛమైన నెయ్యి అయితే మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే వచ్చేస్తాయి. బాయ్ బాయ్.